Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 31 verse 8. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనములో నుంచి ఈ వాగ్దానం తీసుకోబడింది. He will not fail thee, neither forsake thee. Fear not, neither be dismayed. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుము. These were the words of Moses to strengthen and encourage the Israelites as they were ready to enter the promised land. ఈ వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించిన ఉన్న ఇశ్రాయేలీలను వాళ్ళని బలపరచడానికి, ప్రోత్సహించడానికి మోషే చెప్పిన మాటలు ఇవి. After 40 long and tragic years in the wilderness, 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్ర, అంతేకాకుండా అన్ని ఎదుర్కొని వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత, seeing the miraculous provision and protection of God, they have seen it. వారు దేవుని యొక్క చాలా అద్భుతకరమైన భద్రత, కాపుదల వారు అనుభవించిన తర్వాత, And also they have seen the justice and discipline of God. దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క తీర్పు కూడా వారు చూసినారు. And the Israelites were on the cusp of entering into the good land promised by God. దేవుడే వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి ఇశ్రాయేలీలు ఇంకా ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. God rescued them from Egypt with his mighty hand and outstretched arm. దేవుడు తన బాహుబలము చేత బాహు చాచి వారిని ఐగుప్తులో నుంచి విడిపించినాడు. Now Moses was not the one to take them in. అయితే మోషే వారిని వాగ్దానపు దేశంలో తీసుకెళ్లడానికి కాదు. His divinely appointed successor Joshua, he will shoulder the responsibility forth into the new phase of redemptive history. ఎంతో దైవికమైన విధానంలో మోషే తర్వాత నాయకుడు యెహోషువను ఎంపిక చేసుకొని ఈ నూతన చరిత్ర ఏదైతే ఆరంభమవుతుందో దాని కొరకు ఏర్పాటు చేసినాడు. And Joshua has to shoulder the responsibility. ఇప్పుడు ఈ యెహోషువ ఈ బాధ్యత తన భుజాల మీద వేసుకోవాలి. So Moses was commissioning Joshua in these verses to be strong and courageous. ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే మోషే యెహోషువను ఈ వాగ్దానాల ద్వారా, ఈ మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. What Moses is telling? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? The Lord himself will go before them and be with Joshua. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. Never leave nor forsake him. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. Considering that Joshua should not be afraid. ఇప్పుడు యెహోషువ భయపడకూడదు And he అని should not తలచి, be discouraged. ఆయన నిరుత్సాహపడకూడదు అని తలంచి, Yeah, the promised land is still full of hostile peoples. ఆ వాగ్దానపు దేశము ఇంకా అక్కడ చాలా మంది శత్రువులు కలిగి ఉన్నారు. The Israelites will have a great deal of work to do to take it. ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎంతో పని కూడా చేయవలసి ఉంది. God had already shown Abraham over 400 years ago. అబ్రహాముకు 400 సంవత్సరాల క్రితమే దేవుడు చూపించినాడు. So that is in Genesis 14:15. అది ఆదికాండము 14:15 చూస్తాం. After 400 years, the part of the plan God has shown to Abraham. ఆ దేవుని యొక్క ప్రణాళికలో కొద్ది భాగము దేవుడు అబ్రహాంకి చూపించినాడు. So it was that God would use the Israelites to bring judgment upon the abominations of the pagan peoples of Canaan. ఆ కానానులో ఉన్న అన్యులు వారు ఎటువంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నారో అటువంటి వాటి మీద దేవుడు తీసుకురానైన తీర్పు గురించి చెప్పినాడు. They were sacrificing things to their demonic gods in all manner of evil ways. వారు చాలా హేయమైన విధానంలో చాలా ఈ దేవతల కంటే కూడా ఏవో బలి చేస్తూ ఉన్నారు. If the Israelites would only be faithful to God alone, ఇశ్రాయేలీలు దేవునికి మాత్రమే వారు నమ్మకంగా ఉంటే, and not go like an adulterous bride after false gods, లేక ఈ అన్య దేవతల వెంట వ్యభిచారుల వలె వెళ్లకుండా ఉంటే, God would do nearly all the work and bless and empower the work that the people would do. ప్రజలు ఏదైతే పని చేయనంటున్నారో ఆ పనంతా కూడా దేవుడే చేసి వారు చేస్తున్న పనిని కూడా దేవుడు దీవిస్తాడు. So as Christians in the New Testament age, నూతన నిబంధన కాలంలో ఉన్న క్రైస్తవులముగా let us own the words meant for Joshua for our lives. యెహోషువకి ఏదైతే మాటలు చెప్పబడ్డాయో ఆ మాటలు మన జీవితాలకు అన్వయించుకుందాం. God loved us so much, he himself came down for us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే ఆయన మన కొరకే
భూమి మీదకి దిగి వచ్చినాడు. Much more he is with us by his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఉన్నాడు. He will not forsake us. ఆయన మనల్ని విడువడు. Now God is reassuring the Israelites that all will be well. దేవుడు ఇశ్రాయేలీయులకి అన్ని బాగుగా ఉంటాయని ఆయన నిశ్చయపరుస్తున్నాడు. He was removing Moses not only as their leader, even from their midst also. మోషే ఆయన వారి నాయకుడిగానే కాకుండా వారి మధ్యలో నుంచి కూడా ఆయన తొలగిస్తున్నాడు. God knew about the turmoil they were feeling. వాళ్ళంతా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి భయాందోళనలో ఉన్నారో అది దేవుడు ఎరిగినవాడు. Yeah, this was a monumental change for these people who had relied on Moses for so long. ఎంతో సుదీర్ఘ కాలము మోషే మీదే ఆధారపడవచ్చిన ప్రజలకు ఈ మార్పు వాళ్ళని ఎంతో ఆశ్చర్యపరిచేదే. Yeah, for them Moses' voice is God's voice. వారి దృష్టిలో మోషే మాట్లాడినాడంటే దేవుడు మాట్లాడినట్టే. They knew and trusted his voice. ఆయన మాటను ఎంతగానో నమ్మినారు. God was giving Moses much needed eternal rest. దేవుడు మోషేకు అవసరమైన ఆ నిత్య విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. Although Joshua was appointed as his successor, యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా ఎంపిక చేసిన వారుగా, though he is made the leader, ఆయన నాయకుడిగా చేయబడినప్పటికీ God would reign and rule through his next leader as he did with Moses. దేవుడు ఆ మోషే ద్వారా ఏ విధంగా అయితే పరిపాలించినాడో అదే విధంగా యెహోషువ ద్వారా కూడా పరిపాలించనే ఉన్నాడు. Even today when we face life altering changes in our life, ప్రస్తుత దినాల్లో మన జీవితాల్లో కూడా అన్ని కూడా మారిపోయిన పరిస్థితులు అయితే చూస్తున్నామో, and these same words that were once spoken to comfort a people struggling with the changes they were facing, the same words of God he is using to calm our fears and anxieties. ఈ మార్పులు ఎదుర్కొంటున్న వారు పొందుతున్న భయాలతో వారిని ఆదరించడానికి ఏ మాటలైతే వాడబడినాయో అవే మాటలతోటి దేవుడు మనల్ని కూడా ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నాడు. It is always his intention for us to walk in his peace as we walk in him. మనము ఆయనతో నడుచుచూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే నెమ్మది, శాంతి, సమాధానములో నడచాలని ఆయన కోరుతూ ఉన్నాడు. This verse speaks volumes about God's heart for us. ఈ వచనము దేవుని యొక్క హృదయము గురించి ఎంతగానో మనకి వివరిస్తూ ఉంది. He wants us to see what he is doing. ఆయన ఏమి చేస్తున్నాడో అది మనము చూడాలి అని కోరుతూ ఉన్నాడు. Not only is he always ahead of us, carving out a path we are to travel on, మనము ఏ మార్గం గుండా అయితే ప్రయాణం చేయాలో ఆ మార్గంలో మనకంటే ముందుగా వెళ్ళి ఆ మార్గమును సరళపరచడమే కాకుండా, but he is able to walk with us as we go through our intimate trials. మనము ఎన్నో శ్రమల గుండా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఆయన మనతో కూడా నడవాలని కోరుతూ ఉన్నాడు. He has everything under control. అన్నీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకుని ఉన్నాడు. And all that is going to happen will happen under his watchful eye. ఏది జరిగినా సరే, ఏది సంభవించినా సరే ఆయన దృష్టికి తెలిసే జరిగేవిగా ఉంటాయి. Whatever storms God is using in our lives, it is for a season. మన జీవితంలో ఎటువంటి తుఫానులు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా దేవుడు అనుమతించినా అవి కొంతకాలం వరకే. Sometimes it is to strengthen us. కొన్నిసార్లు అవి మనల్ని బలపరచడానికి, Sometimes it is to change us, కొన్నిసార్లు అవి మనల్ని మార్చడానికి, or to deal some flaw, some failure in our life. లేకపోతే మనలో ఉన్న ఏదో లోపము, ఏదో పతనము దాన్ని సరిచేయడానికే. So regardless the reason for the time of suffering, మనము శ్రమ పొందుతున్న కాలము అది ఎంతైనప్పటికీ సరే, whatever may be the reason, దానికి ఏ కారణమైనప్పటికీ his సరే, promise is that he will go through it with us, and he will be with us in any and every circumstance, whether hard or easy. ఆయన వాగ్దానం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, అది సుఖమైన పరిస్థితి అయినా కఠినమైన పరిస్థితి అయినా సరే ఆయన మనకి తోడుగా ఉండి మనతో పాటు నడుస్తాను అని చెప్తున్న వాగ్దానం. See his continued presence. చూడండి ఆయన ఎడతెగని సన్నిధి. He goes before me as my leader. ఆయన నాయకుడిగా నా ముందు వెళ్తూ ఉంటాడు. And he goes behind me as my protector. నన్ను కాపు కాయువాడుగా, నన్ను భద్రపరచువాడుగా నా వెనక వెళ్తూ He ఉంటాడు. goes beside me as my encourager. నన్ను ప్రోత్సహించేవాడుగా నా ప్రక్కన నడుస్తూ He ఉంటాడు. goes beneath me as my supporter. నన్ను బలపరిచి ఎత్తిపట్టేవాడుగా నా కింద వెళ్తూ So ఉంటాడు. if we apply these truths in our lives, ఇటువంటి సత్యాలు మన జీవితంలో అన్వయించుకుంటే, firstly, మొదటిగా he has gone before us to the cross.
మనకంటే ముందుగా ఆయన శిలువ మీదకి వెళ్ళినాడు. He has gone before us to open the curtain by his blood so that we also can come into the presence of the Almighty. మనకంటే ముందుగా వెళ్ళి ఆ తెర తెరిచి మనము ఆ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించులాగున ఆయన సిద్ధపరిచినాడు. So always he goes before us and prepares our way. ఎల్లప్పుడూ కూడా మనకంటే ముందుగా వెళ్ళి మన మార్గమును ఆయనే సిద్ధపరుస్తున్నాడు. Particularly when we are walking in him and looking to him. ప్రత్యేకంగా మనము ఆయనలో నడుచుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, when we seek first the kingdom of God and his righteousness, మొదటిగా మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికినప్పుడు he will go before us. ఆయన మన ముందు వెళ్తూ ఉంటాడు. Secondly, రెండవది, he will be with us as helper, counselor and comforter. ఆయన మనతోటి మన సహాయకుడిగా, మనల్ని బలపరచువాడుగా, మనకు ఆలోచన ఇచ్చేవాడుగా ఉంటాడు. John 15:26, యోహాను 15:26, Matthew 28:20. మత్తయి సువార్త 28:20. These verses speaks of the same. ఈ వచనాలు దీని గురించే చెప్తూ ఉన్నాయి. He will be with us to the very end of the age. మన భూదిగంతముల అంతము వరకు ఆయన మనతో పాటు ఉంటాడు. సదాకాలం. సదాకాలము మనతో The ఉంటాడు. Holy Spirit empowers us always. పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనల్ని బలపరుస్తాడు. Thirdly, మూడవది, he will never leave us nor forsake us. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. Once saved means we become the subjects of his eternal security. మనము ఒకసారి రక్షింపబడిన తరువాత మనమందరము కూడా ఆయన నిత్య సంరక్షణలోకి ఉంటాం. We are sealed by the Holy Spirit for the day of redemption. మన విమోచన దినము వరకు మనము పరిశుద్ధాత్మలో ముద్రించబడుతున్నాం. Ephesians 4:30. ఎఫెసీ 4:13. Therefore we need not be afraid or discouraged. అందుకనే మనము భయపడవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసింది లేదు. God's word is to be trusted. దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి. It is trustworthy today as it was in the times of Moses. మోషే కాలంలో అది ఎంత నమ్మదగిన వాక్యమో ఈ ప్రస్తుత దినాల్లో కూడా ఇది నమ్మదగిన వాక్యం. In these churches, ఈ సంఘ యుగంలో we may not have the visible pillars of fire and cloud to lead and guide. మనల్ని నడిపించడానికి మన కంటికి కనిపించే ఈ మేఘపు స్తంభము, అగ్ని స్తంభము ఉండకపోవచ్చు, But కానీ he is with us every moment of the day. ఆయనే మన దినమంతట్లో కూడా మనతో పాటు ఉంటున్నాడు. His word is a lamp unto our feet and a light unto our path. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై We ఉన్నది. have the indwelling Holy Spirit. ఆ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి మనలో ఉంది. So let us not be afraid or discouraged. అందుకనే మనం భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. So may God help us to believe his promises and enable us to enjoy all the spiritual inheritance in Christ Jesus. అందుకనే యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి వాగ్దానమును మనం స్వతంత్రించుకునేలాగా దేవుడే మనల్ని బలపరిచి, ధైర్యపరిచి మనకు సహాయం So don't చేయాలి. get discouraged. అందుకని నిరుత్సాహపడవద్దు, Don't be afraid. దేని గురించి భయపడవద్దు. The God who was with Moses guided Joshua also. ఏ దేవుడైతే మోషేతో ఉన్నాడో ఆయనే యెహోషువను కూడా The నడిపించాడు. God who was with our spiritual fathers, he is with us also, he will guide us. మన ఆత్మీయ తండ్రులతోటి ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తాడు. So let us have that confidence in Lord Jesus. అందుకనే దేవుని యేసుక్రీస్తు ప్రభువులో అటు ధైర్యం కలిగి ఉందా. Let us not have our eyes on the problems, but the one who is above the problems. మన దృష్టి ఏదో సమస్యల మీద పెట్టకుండా ఆ సమస్యలను అధిగమించిన పైనున్న వ్యక్తి మీదే ఉంచుతాం. May God help you and me. మిమ్మను నాకు కూడా దేవుడే సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు you తండ్రి, are an unchanging God. మీరు మార్పు చెందని దేవుడు. You are not only the God of Moses, you are the God of Joshua. మోషే దేవుడవే కాకుండా మీరు యెహోషువ దేవుడవే ఉన్నారు. Even you are our God also. మీరు మా దేవుడుగా కూడా Help us ఉన్నారు. to have this wonderful confidence in you. ఈ గొప్ప ధైర్యము మేము మీలో కలిగి ఉండటకు సహాయం Having చేయండి. that faith in thy promises, we may go forward without discouragement. మీ వాగ్దానాలను మేము విశ్వసించిన వారమే ఎటువంటి నిరుత్సాహము లేకుండా ముందుకు కొనసాగిపోదుము గాక. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే మమ్మల్ని We నడిపించండి. do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus ఈ Christ. మా ప్రార్థన వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చు దేవుని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.